మన గురించి బయట వాళ్ళు ఏమని అనుకున్నా కొంచెం సేపు బాధపడతాం లేదా వదిలేస్తాం. కానీ మన వాళ్ళే మనల్ని నెగ్లెక్ట్ చేస్తే ఆ బాధ ఎవ్వరికీ చెప్పుకోలేం. ఓపిక ఉన్నవాడు భరించి టైం రాగానే సైలెంట్గా మొత్తం చుట్టి ఎలా ఇస్తాడో సూర్యకుమార్ యాదవ్కి మొత్తం టీం మేనేజ్మెంట్కి రుచి చూపించాడు. టీమిండియాలో ఒకరు ఈరోజు ఈ మ్యాచ్లో అసలు ఏం జరిగింది అంటే, మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది భారత్. అయితే జట్టులో మార్పులు చేసింది. హర్షిత్ రాణా, సంజు శాంసన్, కుల్దీప్ యాదవ్ని తప్పించి హర్షదీప్ సింగ్, జగదీష్ శర్మ, వాషింగ్టన్ సుందర్ని జట్టులోకి తీసుకుంది. హర్షదీప్ సింగ్ బౌలింగ్లో డేంజరస్ బ్యాటర్ అయిన ట్రావిస్ హెడ్ మరియు జోష్ ఇల్లింగ్స్ని అవుట్ చేశాడు. దాంతో పవర్ ప్లేలో టీమిండియాకి అదిరిపోయే ఆరంభం లభించింది. ఈరోజు హర్షదీప్ సింగ్ని జట్టులోకి తీసుకోవడం వలన, కానీ ఇల్లింగ్స్ అవుట్ అయిన తర్వాత ఆస్ట్రేలియా బ్యాటర్ టీమ్ డేవిడ్ బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోట్ అయ్యి 3వ వికెట్కి వచ్చాడు. ఇక్కడి నుంచి టీమిండియా డేవిడ్ విధ్వంసాన్ని అస్సలు ఊహించలేదు. కానీ గత మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో డక్అవుట్ అయిన టీం డేవిడ్ ఈ మ్యాచ్లో రాగానే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వరుణ్ చక్రవర్తికి బౌల్ ఇచ్చాడు, అది కూడా పవర్ ప్లేలో. కానీ టీం డేవిడ్ వరుణ్ చక్రవర్తిని టార్గెట్గా చేసుకొని ఆడాడు. ఇది ఎవరూ కూడా అసలు ఊహించలేదు. లాస్ట్ మ్యాచ్లో డక్అవుట్ అయినందుకు ఈ మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో ఆడటానికి కనీసం ఇబ్బంది అయినా పడతాడు అనుకున్నారు. కానీ డేవిడ్ వరుణ్ చక్రవర్తిని నిర్లక్ష్యంగా నిర్దాక్ష్యంగా వేసిన బంతి వేసినట్టు బౌండరీలు సిక్సులతో స్టేడియాన్ని హోరెత్తించాడు. ఇది ఇండియా కెప్టెన్స్కి పెద్ద తలనొప్పిగా మారిపోయింది. ఈ సమయంలో డేవిడ్ని ఆపడానికి సూర్యకుమార్ యాదవ్ జస్ప్రీత్ బుమ్రాకి బౌల్ ఇస్తే, డేవిడ్ ఇచ్చిన క్యాచ్ని వాషింగ్టన్ సుందర్ వదిలేశాడు. సూర్యకుమార్ యాదవ్ దాన్ని సీరియస్గా తీసుకొని వాషింగ్టన్ సుందర్ బాధపడేట్లు చేస్తాడు అని అసలు ఎవరూ ఊహించలేదు. వాషింగ్టన్ సుందర్ క్యాచ్ వదిలేసిన తర్వాత టీం డేవిడ్ మరింత రెచ్చిపోయి చెలరేగి బౌలర్స్కి చుక్కలు చూపించాడు. ఆ సమయంలో బౌలింగ్ ఎవరి చేత వేయిస్తే టీం డేవిడ్ అవుట్ అవుతాడు అర్థం కాని సిచ్యువేషన్లో సూర్యకుమార్ యాదవ్ అనూహ్యంగా శివం దూబేకి బౌలింగ్ ఇచ్చాడు. కానీ అతని బౌలింగ్లో కూడా గొడ్డును బాదినట్టు బాధేశాడు టీం డేవిడ్. దూబేకి బదులు వాషింగ్టన్ సుందర్ చేత అస్సలు ఈ మ్యాచ్లో బౌలింగ్ చేయించలేదు. పైగా దూబే స్పెల్ని పూర్తి చేయించడానికి 16వ ఓవర్లో అభిషేక్ శర్మకి బౌలింగ్ ఇచ్చాడు సూర్యకుమార్ యాదవ్. కానీ ఈ మ్యాచ్లో వాషింగ్టన్ సుందర్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి బౌలింగ్ విషయంలో జరిగిన దాని గురించి అతని కోపాన్ని అంతా కూడా ఆస్ట్రేలియా మీద తన బ్యాటింగ్లో చూపించాడు. తన కెరియర్లో అత్యుత్తమ టీ20 ఇన్నింగ్స్ ఒకటి ఇది. వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్కి రాగానే మొదటి బంతికి 6 కొట్టాడు. అంతేకాదు, కేవలం 23 బంతుల్లో 49 పరుగులు చేశాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 186 పరుగులు చేసింది. టీం డేవిడ్ కేవలం 38 బంతుల్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడి 74 పరుగులు చేశాడు. మార్కస్ స్టానియస్ కూడా దూకుడుగా ఆడి అర్ధ సెంచరీతో రాణించగా, ఆఖర్లో మాథ్యూ షాట్ కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. డెత్ ఓవర్లో టీమిండియా చాలా జాగ్రత్తగా బౌలింగ్ చేయకపోయి ఉంటే 200 స్కోరు దాటిపోయేది. హర్షదీప్ సింగ్ అద్భుతమైన బౌలింగ్ చేసి 3 వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీగా శివన్ దూబే, మిచెల్ మార్ష్ వికెట్ పడగొట్టాడు. అయితే
చాలా జాగ్రత్తగా పొదుపుగా బౌలింగ్ చేసిన జస్ప్రీత్ బుమ్రాకి ఈ మ్యాచ్లో అసలు వికెట్ పడలేదు. కానీ చాలా అద్భుతమైన బౌలింగ్ చేశాడు. ఇండియా బ్యాటింగ్ మొదలు కాగానే ఆస్ట్రేలియా పవర్ ప్లేలో త్వరగా వికెట్లు తీయాలని భావించిన ఆ ప్రయత్నంలోనే ఎక్కువ పరుగులు సమర్పించుకుంది. నిలకడగా ఒత్తిడి పెంచడంలో, డాట్ బాల్స్ వేయడంలో ఆస్ట్రేలియా బౌలర్స్ విఫలమయ్యారు. అంతేకాదు వారు ఈ మ్యాచ్లో కొన్ని క్యాచ్లు వదిలేశారు. ఇది ఆస్ట్రేలియా జట్టులో మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్ ఆరంభించాడు. కానీ నాథన్ ఇల్లిస్ వేసిన అద్భుతమైన షార్ట్ బాల్కి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రాగాడి తన ట్రేడ్ మార్క్ షాట్లతో వెంటనే లయ అందుకున్నాడు. అయితే శుభ్మన్ గిల్ మాత్రం ఈ ఫార్మెట్లో మళ్ళీ తడబడ్డాడు. ఇది జట్టులో అతని స్థానంపై ప్రశ్నలు లేవనెత్తుతుంది. సూర్యకుమార్ యాదవ్ 11 బంతుల్లోనే 24 పరుగులతో దూకుడుగా ఆడాడు. కానీ 24 పరుగుల వద్ద అవుట్ అయ్యి నిరాశపరిచాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్, తిలక్ వర్మ చాలా స్టడీగా ఆడుతూ అవకాశం వచ్చినప్పుడల్లా బౌండరీలు కొట్టి రన్ రేట్ తగ్గకుండా మెయింటైన్ చేశారు. అక్షర్ పటేల్ అవుట్ అయిన తర్వాత వచ్చిన వాషింగ్టన్ సుందర్ తన కెరీర్లోని అద్భుతమైన టీ20 ఇన్నింగ్స్లో ఒకటి ఆడి కేవలం 23 బంతుల్లో 49 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఇక ఆఖర్లో జితేష్ శర్మ కూడా కీలకమైన ఇన్నింగ్స్ ఆడటంతో మరో 9 బంతులు మిగిలి ఉండగానే టీమిండియా ఈ మ్యాచ్ ఫినిష్ చేసింది. ఈరోజు ఇండియా అద్భుతమైన టీం పెర్ఫార్మెన్స్తో మెల్బోర్న్ ఓటమి తర్వాత ఆస్ట్రేలియాను పూర్తిగా చిత్తు చేసి సిరీస్ని సమం చేసింది. దీనికి తోడు హోబర్ట్లో ఆస్ట్రేలియాకు టీ20 ఫార్మెట్లో ఇది మొదటి ఓటమి కావటం వారికి మరింత బాధ కలిగించే విషయం. మరొక విశేషం ఏమిటి అంటే ఇది టీమిండియాకు ఆస్ట్రేలియాపై టీ20 చరిత్రలో అత్యధిక లక్ష్యాన్ని సక్సెస్ఫుల్గా ఛేదించిన రికార్డు కావడం మరొక విశేషం.